హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని 6th చాప్టర్ దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు. ఈ లెసన్లో మీరైతే పరిచయము, వాటి యొక్క ఆధారాలు, సంఘం యొక్క యుగం, దక్కన్ దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్ర యొక్క పరిశీలన ఎలా ఉంది, సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం, కళ, శిల్పకళ, లాస్ట్గా సారాంశం అయితే చూద్దాము. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా చూడకుండా ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డిఎస్ నోటిఫికేషన్ వాయిదా పడింది అనేసి ఈ మధ్య కొద్దిగా నెగ్లిజెన్స్ అయితే ఉంటుంది కదా అండి మీకు. అఫ్కోర్స్ చాలామంది నెగ్లెక్ట్గా అయితే ఉంటారు, ఆ నోటిఫికేషన్ రాలేదనేసి. నోటిఫికేషన్ గురించి కాదు, ఎప్పుడు వచ్చినా కూడా మనం దానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది సిద్ధంగా ఉండాలి, అంతేనా కదా. కాబట్టి ఉండే ప్రతి మినిట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కూడా టైం అనేది వేస్ట్ కాకుండా ఇంటర్ సబ్జెక్ట్ మీద చాలా దృష్టి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గా ఇస్తారు కాబట్టి నేర్చుకోవడానికి టైం దొరికింది. అది మంచిది కానీ చెడుది కానీ ఏదైనా కానీ మనకి టైం అయితే దొరికింది. చాలా యూస్ఫుల్ చేసుకుందాం మనం ఈ టైంని మాత్రం. ఓకే, మనకు లెసన్ అయితే స్టార్ట్ చేద్దామండి లేట్ చేయకోకుండా. అలాగే మీకు ఈ యొక్క క్లాస్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా నాతో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దక్కన్ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ ద్వీపకల్ప భాగం అని అర్థం. దక్కన్ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ ద్వీపకల్ప భాగం అనేసి అర్థం. క్రీస్తు శకం 1945లో హైదరాబాద్లోని జరిగిన దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్నారు. దీని ప్రకారం ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్. సాధారణంగా వింధ్యపర్వతాలు మనకు నర్మదా నదికి దక్షిణాన, తూర్పు నుంచి పడమర వరకు ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశంగా వివరిస్తారు. మనకు ఒక లైన్ అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్గా చదవండి, ప్రాబ్లం ఏం లేదు కదా. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి. సో రిపీటెడ్గా చదివితే నో ప్రాబ్లం అండి మీకు. చరిత్ర పూర్వయుగం మొదలు క్రీస్తు 10వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశం వివిధ రంగాల్లో గణనీయమైన మార్పులకు వేదిక అయింది. ప్రధానంగా ఈ ప్రాంతం చోళ, చేర, పాండ్య, పల్లవ, చాళుక్య, రాష్ట్రకూట, చోళ వంశాల వారి రాజకీయ అధికార ఏర్పాటుకు కేంద్రమైంది. వీరందరూ సమర్థవంతంగా ఆయా ప్రాంతాల ప్రజలను పరిపాలించడమే కాకుండా సంస్కృతి అభివృద్ధికి కృషి చేశారు. అసలు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ దొరకలేదని ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అందరికీ తెలుసు కదా. మరి టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా, టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చెప్పినా కూడా మీరు ఎందుకు మరి వీడియో అయితే చూడడం లేదో నాకైతే అర్థం కాలేదండి. సో మీకు క్లాసెస్ నచ్చలేదా చెప్పండి, నెక్స్ట్ టైం ఇంకా చెప్పడానికైతే ట్రై చేస్తాను. కానీ మీరు మీ టైంని మాత్రం ఎక్కడ వేస్ట్ చేయకూడదు. బుక్స్ దొరకలేదని ఊరికే మనం నిరుత్సాహపడితే ఎలా అండి. ఉండే బుక్స్ అయితే చదవాలి కదా. చూద్దాం, జాగ్రఫీ, ఎకనామిక్స్ నా దగ్గర ఉంటే నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. బుక్స్ లేవు మా దగ్గర, ఎలా చూడాలి, ఎలా అంటే తప్పదండి. ఏదో ఒక సోర్స్ను వెతకాలి, చదవాలి, నేర్చుకుంటేనే కదా. సో మనకు పీడిఎఫ్ అనేది కూడా నేను సెండ్ చేస్తాను. అలాగే పీడిఎఫ్లో కూడా మనం లైన్స్ అంటే ఇక్కడ మనం నేర్చుకున్న లైన్స్ లేకుండా క్లియర్గా అయితే ఇమేజెస్ అనేవి నేను పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను కదా అండి. సో మీరు ఉన్న టైంని వేస్ట్ చేయకోకుండా దొరికిన టెక్స్ట్ బుక్ని క్లియర్గా అయితే నేర్చుకోవాలి. ఇదైతే నేను చెప్తానండి, ఇంకా తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్, దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక సాహిత్య ఆధారాలతో పాటు శాసనాలు కూడా దోహదపడుతున్నాయి. సంగం యుగంలోని తమిళ రచనల్లో తొలకప్పియ రచించిన తొలకప్పియం అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నుండి సామాజిక సాంస్కృతిక స్థితులను గురించిన విలువైన సమాచారం అయితే అందిస్తుంది. ఇక్కడ చూడండి, సంగం యుగంలోని తమిళ రచనల్లో తొలకప్పియ రచించిన తొలికప్పియం అనే వ్యాకరణం గ్రంథం సంగం యుగం నాటి మనకు సాంస్కృతిక స్థితులను గురించిన విలువైన సమాచారం అనేది అందిస్తుంది. తమిళ రచయిత తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్ తమిళ దేశానికి బైబిల్ వంటిది. తమిళ రచయిత తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్ మనకు తమిళ దేశానికి, మనకి ఎలానో వాళ్ళకి అలానే తమిళ దేశానికి బైబిల్ వంటిది. ఈ రచన ఈ కాలం నాటి సాంస్కృతిక జీవనం, నైతిక విలువలకు అద్దం పడుతుంది. శాతవాహనుల కాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులకు మత్స్య, వాయు, విష్ణు
బ్రహ్మ పురాణాలు, గుణాఢ్యుడి బృహత్ కథ, హాలుడి గాథ, సప్తసతి, వాత్స్యాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్ ఇండికా, ఇక్కడ పెరిప్లస్ ఉంది. ఇక్కడ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలతో పాటు ఫ్లీనీ, టాలెమీ రచనలు అద్దం పడుతున్నాయి. సో మనకు ఆధారాలు ఇవి. దక్షిణ భారతదేశ చరిత్రలో పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు సాహిత్య సేవ చేసిన వారిలో గొప్పవారిగా ప్రసిద్ధి చెందారు. ఎవరిక్కడ దక్షిణ భారతదేశ చరిత్రలో పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు సాహిత్య సేవ చేసిన వారిలో గొప్పవాళ్ళు. వీరిలో చాలామంది కవులు. నెక్స్ట్ మనకు సంగం యుగం నుంచి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నిరంకుశ రాజకీయ మనకు వ్యవస్థ అనేది అమల్లో ఉంది. రాజుకు సర్వాధికారాలు ఉంటాయి. లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాం కదా. కానీ నైతిక సాంప్రదాయ పద్ధతులు, కట్టుబాట్లు రాజు నిరంకుశాధికారాన్ని అడ్డుకట్ట వేసేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాలలో రాజుకు సలహాలనైతే ఇచ్చింది. రాజు గూఢాచారులను నియమించుకున్నాడు. గ్రామ పాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధ వీర మరణం పొందడం గౌరవప్రధానమైనదిగా అయితే వీరు భావించేవారు. సైనికులు మరణించిన ప్రాంతంలో స్మారక స్తూపాలను ఏర్పాటు చేసే ఆచారము ఏ యుగంలో మనకు కనిపిస్తుందంటే సంగం యుగంలో అయితే అమల్లో ఉండేది. నెక్స్ట్ సాంఘిక, ఆర్థిక, మత జీవనం ఎలా ఉందో చూడండి. ఇక్కడ సమాజానికి కుల వ్యవస్థ అనేది పునాది వంటిది. చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనే చతుర్వర్ణాలు మనకు ఏవే ఇక్కడ చతుర్వర్ణాలు అండి. వనం, వరైని, తుడియం, కడంబన్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకు చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అయితే అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమైన జీవితాన్ని గడిపేవారు. బానిస వ్యవస్థ అమల్లో ఉన్నట్లు ఆధారాలైతే ఉన్నాయి. నాట్యం, సంగీతం, పద్యాలు వంటి సాధారణమైన వినోదాలు. సమాజంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానము సంఘయుగంలో అయితే ఉండింది. మరి వ్యవసాయం ప్రజల యొక్క ప్రధాన వృత్తి. ఇక్కడ వ్యవసాయము మనం ఇప్పుడు లాస్ట్ చూసాం కదా మౌర్య వంశంలో, అలానే ఇక్కడ కూడా వంశం మనకు వ్యవసాయం అనేది వాళ్ళ ప్రజల యొక్క ప్రధాన వృత్తి. దీనికి తోడు వారు పశుపోషణ, కుండల తయారీ, నేత పని వంటి వృత్తులు కూడా ప్రధానమైనవిగా ఉండేవి. ఇవే కాకుండా గొర్రెల కాపరులు, స్వర్ణకారులు అంటే బంగారు పని చేసేవారు, గానుగ పనివారు కూడా సమాజంలో ఉండేవారు. ప్రజల యొక్క ఆర్థిక జీవనానికి శ్రేణులు క్రమబద్ధీకరించేవి. నేత పరిశ్రమ, కుండల పరిశ్రమ, దంతపు పరిశ్రమ, వెదురు పరిశ్రమ మొదలైన వారికి సంఘాలు ఉన్నట్లు వారి యొక్క శాసనాల్లో అయితే పేర్కొనబడ్డాయి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో కూడా ఉండేది. చోళులు పుహార్లో నిర్మించిన భవన నిర్మాణంలో మగధ కళాకారులు, మరాఠా సాంకేతిక నిపుణులు, యవన వడ్రంగి వారు పాల్గొన్నట్లు మనకు మణిమేఖలలో చెప్పబడింది. నెక్స్ట్ సాహిత్యం చూడండి. సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. సంగం యుగంలో మనకు ఏ చరిత్ర ఎక్కువగా ప్రారంభమైందంటే తమిళ సాహిత్యం అనేది చాలా ఎక్కువగా ఉండేది. తోలకప్పియం అనే వ్యాకరణ గ్రంథాన్ని తొలకప్పియ రచించాడు. ఇక్కడ చూడండి, తోలకప్పియం అనే వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు? తోలకప్పియ రచించాడు. కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువల్లువ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర అనేది పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి విశేషంగా అయితే కృషి చేశారు. ఇక్కడ చూడండి రెండు ప్రధాన రచనలు, వాటి యొక్క అయితే చూడండి సంగం యుగంలో రెండు ప్రసిద్ధ రచనలు ఉన్నాయి. అవి ఏంటంటే తొలకప్పియ రచించిన తోలకప్పియం, అలానే తిరువల్లువర్ రచించిన తిరుకురల్ మనకు గొప్ప పేరు పొందాయి. తొలకప్పియం వ్యాకరణానికి సంబంధించింది కాక తిరుకురల్ మనకు వచ్చేసి నైతిక విలువలకు సంబంధించినది. నెక్స్ట్ చూడండి దక్కన్ దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్ర సంక్షిప్త పరిశీలన ఎలా ఉందో. ప్రాచీన దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్రలో శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రధాన సంఘటన.
మౌర్యుల శాసనాలు శాతవాహనులను తమ సామంతులుగా అయితే పేర్కొన్నాయి. శాతవాహనులు ప్రస్తుతం తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను అయితే పరిపాలించారు. శాతవాహనులు ఎక్కడ ఎక్కువగా పరిపాలించారండి? ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను అయితే పరిపాలించేవారు. ఆర్జీ భండార్కర్ మనకి ఇక్కడ చూడండి. నెక్స్ట్ రాప్సన్ ఓర్నెట్, గులాబ్ యజ్దాని, శ్రీరామ శర్మ, విఎస్ స్మిత్, డిసి సర్కార్, వివి కృష్ణశాస్త్రి వంటి చరిత్రకారులు శాతవాహన పాలకులను గురించి వివిధ కోణాల్లో పరిశోధనలు అయితే చేస్తారు. అలానే ఇక్కడ చూడండి, నాసిక్, కార్లే, అమరావతి, ధరణికోట, నాగార్జునకొండ, నానాఘట్, ధాన్యకటకం, పైతాన్లలోని శాతవాహనుల శాసనాలు శాతవాహనుల పరిపాలనతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అయితే అందించాయి. ఈ శాసనాలతో పాటు హలుడు రచించిన గాథ సప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ, కుతూహలుని లీలావతి, ఆచార్య నాగార్జున రత్నావళి, సృహల్లేఖ వంటి సాహిత్య ఆధారాలు కూడా శాతవాహనులకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని అయితే అందించాయి. ఇక్కడ గ్రామీణ జీవనం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హలుడి గాథ సప్తశతి శాతవాహనుల కాలం నాటి గ్రామీణ జీవనానికైతే అద్దం పడింది. నెక్స్ట్ సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం, కళ, శిల్పకళ ఎలా ఉండేదో చూద్దాం. పల్లవుల పాలనా కాలంలో సమాజం కుల వ్యవస్థపై ఆధారపడింది. స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం, వ్యాపార వాణిజ్యాలు వృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థను శ్రేణులు క్రమబద్ధీకరించేవి. అమల్లాపురం, నాగపట్టణాలు పల్లవుల రాజ్యంలోని ప్రధాన రేవు పట్టణాలు. చూడండి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను శ్రేణులు అయితే క్రమబద్ధీకరించేవి. మమల్లాపురానికి మరొక పేరేంటండి? ఇక్కడ మహాబలిపురం అంటారు కదా. నాగపట్టణాలు పల్లవుల రాజ్యాల్లోని ప్రధాన రేవు పట్టణాలు. పల్లవులు చైనా, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం అనేది చేసేవారు. నెక్స్ట్ పల్లవుల కాలం మతరంగంలో గొప్ప అభివృద్ధిని సాధించింది. ఈ కాలంలో శైవ, వైష్ణవ మతాలు విరాజిల్లాయి. కాంచీపురం గొప్ప విద్యా కేంద్రంగా అయితే అభివృద్ధి చెందింది. అప్పార్, సంబంధార్, సుందరమూర్తి వంటి వారు శైవ మతాన్ని ప్రచారం చేయగా, తిరుమంగై అల్వార్, నమ్మల్వర్ వైష్ణవ మతాన్ని అయితే వృద్ధి చేశారు. శైవ, వైష్ణవ మతాల అభివృద్ధి వల్ల జైన, బౌద్ధ మతాలు కొంత మేరకైతే క్షీణించాయి. పల్లవ రాజులు మత సహనాన్ని అయితే ప్రదర్శించేవారండి. ఇక్కడ కైలాసనాథ ఆలయం ఎలా ఉందో నెక్స్ట్ అలానే ఇది తీర దేవాలయం మహాబలిపురంలో ఉండేది. నెక్స్ట్ చాళుక్యులు చూడండి. దక్కన్ దక్షిణ భారతదేశానికి పరిపాలించిన రాజవంశాల్లో చాళుక్యులు కూడా ప్రధానమైన వారు. చాళుక్యులను మనకు 3 వంశాలుగా అయితే విభజించారండి. ఫస్ట్ వన్ వచ్చేసి బాదామి చాళుక్యులు, సెకండ్ కళ్యాణి చాళుక్యులు, థర్డ్ వేంగి చాళుక్యులు అనేవి ఆ 3 వంశాలు. చాళుక్యులు కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులకు సమకాలికులు. వారు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు, తిరిగి 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని అయితే పరిపాలించేవారు. మనకు చాళుక్యులు క్రీస్తు శకం 6 నుండి 8 వరకు, అలాగే క్రీస్తు మనకు 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని అయితే చాళుక్యులు పరిపాలించారు. నెక్స్ట్ బాదామి చాళుక్య రాజ్యాన్ని అంటే రాజాన్ని మనకు పరిపాలించిన మొదటి పాలకుడు ఎవరిక్కడ? జయసింహ వల్లభుడు. ఇంపార్టెంట్ ఇక్కడ. బాదామి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి పాలకుడు జయసింహ వల్లభుడు. అతను వింధ్య పర్వతాలు, కృష్ణానది మధ్య ఉన్న దక్షిణ పథాన్ని పరిపాలించాడు. కానీ బాదామి రోజుల్లో మొదటి సార్వభౌముడు మొదటి పులకేసి. బాదామి మనకు రాజుల్లో మొదటి సార్వభౌముడు ఎవరిక్కడ? మొదటి పులకేసి. ఇతను క్రీస్తు శకం 535లో సింహాసనాన్ని అధిష్ఠించి 566 వరకు పరిపాలించాడు. బాదామి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలో 2వ పులకేసి. ఈయన కాలం ఇక్కడ గొప్పవాడు. బాదామి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలో కల్లా చాలా గొప్పవారు ఎవరిక్కడ? 2వ పులకేసి.
అతడు క్రీస్తు శకం 609లో బాదామి చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతర్గత సమస్యల నుంచి బయటపడేందుకు తీవ్రమైన పోరాటం అనేది చేశాడండి. ఇక్కడ కదంబులు, గాంగులు వంటి శత్రువులపై దండయాత్రలు చేశాడు. లాటపాలకులు, మాలవులు, ఘర్జారులు రెండవ పులకేసి సార్వభౌమాధికారాన్ని అయితే అంగీకరించారు. రెండవ పులకేసి పల్లవ రాజ్యంపై దండెత్తి మహేంద్రవర్మని ఓడించాడు. వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి తన సోదరుడైన కుబ్జా విష్ణువర్ధనుడి పాలకుడుగా అయితే నియమించాడు. ఇది మనకు చాళుక్య రాజు యొక్క గొప్పతనాలు, అంటే చాళుక్యుల గురించి అయితే. నెక్స్ట్ చోళులు చూడండి. తంజావూరు చోళులు దక్షిణ భారతదేశ చరిత్రలో రాజకీయ సాంస్కృతిక రంగాల్లో విశేషమైన విజయాలను సాధించిన తంజావూరు చోళులకు ప్రత్యేక స్థానం అయితే ఉంది. అశోకుడు 2వ 12వ మనకు శాసనాల్లో చోళులను గురించిన ప్రస్తావన అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్రీస్తు శకం 850వ సంవత్సరంలో విజయాలుడు స్వతంత్ర చోళ రాజ్యాన్ని స్థాపించాడు. ఏ సంవత్సరంలో? ఇక్కడ క్రీస్తు శకం 850వ సంవత్సరంలో విజయాలయుడు స్వతంత్ర చోళ రాజ్యాన్ని అయితే స్థాపించాడు. అతడి రాజధాని ఉరయ్యార్. ఇతడు పల్లవుల వద్ద ఉద్యోగి. ముత్తరియార్ పాలకుల నుంచి విజయాలుడు తంజావూరు స్వాధీనం చేసుకున్నాడు. చోళ రాజ్యంలో మొదటి ఆదిత్యుడు, రెండో గొప్ప రాజు. చోళ రాజ్యంలో మొదటి ఆదిత్యుడు, రెండవ మనకు గొప్ప రాజు. పల్లవ రాజు అయిన అపరాజిత వర్మ పాలనను ఆదిత్యుడు అంతమొందించాడు. అతడి కుమారుడు మొదటి పరాంతకుడు అనేక విజయాలనైతే సాధించాడు. అతడు పాండ్యులను ఓడించి మదురైను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయానికి చిహ్నంగా పరాంతకుడు మదురై కొండ అనే బిరుదును స్వీకరించాడు. దేనికి? మనకి ఇక్కడ విజయానికి తను ఆ బిరుదు అనేది పొందాడు. పాండ్యులను ఓడించి మదురైని స్వాధీనం చేసుకోవడం వల్ల ఈ విజయానికి తనకు గుర్తుగా పరాంతకుడు మదురై కొండ అనే బిరుదునైతే స్వీకరించాడు. రాష్ట్రకూట పాలకుడు 3వ కృష్ణుడి చేతిలో పరాంతకుడు ఓడిపోవడం వల్ల చోళ రాజ్యంలో అరాచకానికైతే దారితీసింది. నెక్స్ట్ చోళుల పాలన, సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం చూడండి. ఇక్కడ చోళులు పటిష్టమైన, క్రమబద్ధమైన, ప్రణాళికబద్ధమైన పరిపాలన అయితే అనుసరించారు. రాజు సర్వాధికారి. చోళులు నిర్దిష్టమైన మంత్రి పరిషత్ అనేది ఏర్పాటు అనేది చెయ్యలేదు. అయితే ఉదంగుట్టం అనే ఉన్నతాధికారులు కేంద్ర స్థాయి పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్రను అనేది పోషించారు. ఎవరిక్కడ? ఉదంకుట్టం అనే ఉన్నతాధికారులు కేంద్ర స్థాయి పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర అనేది పోషించారు. చోళులు పటిష్టమైన ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు అనేది చేశారు. విదేశీ భద్రత, దేశ భద్రత, శాంతి భద్రతల రక్షణ, ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలనైతే తీసుకునింది. చోళులు స్థానిక సంస్థలకు పరిపాలనలో విశేష అధికారాలనైతే కల్పించారండి. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్లోనూ కొన్ని సబ్ టాపిక్స్ అయితే మీతో ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను కదా. మరొకసారికి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు వీడియోని స్కిప్ చేయకండి. అలానే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ ఉండండి. డిఎస్సి వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిఎస్సినే కదా మెయిన్ సోర్స్ మనకి. కాబట్టి మీరు డిఎస్సి దగ్గర నెగ్లిజెన్స్ చూపిస్తే ఎలా అండి? కాబట్టి డిఎస్సి సిలబస్ మీద ఎక్కువ పట్టు సాధించండి. అలాగే ప్రతి చాప్టర్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మర్చిపోకుండా.